మంచి సిపి ప్లస్ కెమెరా ఈజీ లైటర్ కెమెరా మోడల్ వచ్చేసి EZE23 2 మెగాపిక్సెల్ వైఫై కెమెరా అన్నమాట ఇది. సో ఇది కెమెరా అన్బాక్స్ చూద్దాం. కెమెరాలో మనకి 2 మెగాపిక్సెల్ వైఫై కెమెరా అండ్ మోషన్ డిటెక్టర్ అండ్ హ్యూమన్ బాడీ. మనిషి ఎక్కడ మూవ్ అయితే కెమెరా కూడా మూవ్ అవుతుంది. అండ్ అలారం కూడా ఉంది, అలర్ట్ చేసుకోవడానికి. అండ్ మెమరీ ఆప్షన్ కూడా ఉంది. ఇదేమో మన క్యూఆర్ కోడ్ అన్నమాట. ఇది ప్లే స్టోర్ ఓపెన్ చేసి మనం లేదంటే డైరెక్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా కూడా డైరెక్ట్ ప్లే స్టోర్కి వెళ్ళిపోయి యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీనిలో కూడా ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చారు. ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ రెండింటికి వస్తుంది. బాక్స్ ఓపెన్ చేస్తే రెండు ఉన్నాయి. ఇది కెమెరా ఒకటి, చార్జర్ అండ్ కేబుల్ కూడా ఉన్నాయి. ఇదేమో కెమెరా. టైప్ సి చార్జర్ అండ్ స్పీకర్ కూడా ఉంది. టూ వే మాట్లాడుకుంటే వినిపించడానికి. ఫోన్లో మాట్లాడితే స్పీకర్లో వినిపిస్తుంది, స్పీకర్ దగ్గర మాట్లాడితే మనకు ఫోన్లో కూడా వినిపిస్తుంది. దీనిలో ఇదేమో బేస్ ఫిక్స్ చేసుకోవడానికి. ఈ మెమరీ కోడ్ ఆప్షన్, మెమరీ కోడ్ పెట్టుకోవచ్చు. అండ్ రీసెట్ బటన్ కూడా ఉంది. మనం కెమెరా రీసెట్ చేయాలనుకుంటే దీనిలో రీసెట్ బటన్ హోల్డ్ చేసి పట్టుకుంటే రీసెట్ అయిపోతుంది. చార్జర్ USB to టైప్ సి చార్జర్ అండ్ కేబుల్ రెండు వచ్చాయి. దాంతోపాటు రెండు స్క్రూస్ అండ్ ఇవి ఉన్నాయి ఫిట్ చేసుకోవడానికి. బేస్ స్పీకర్ అన్నమాట. ఇది క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే డైరెక్ట్ యాప్ ఇన్స్టాల్ అవుతుంది. యాప్ ఇన్స్టాల్ చేసి మనం అక్కడ మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ అడ్రస్ కంపల్సరీ అడుగుతుంది. అది ఎంటర్ చేయాలి. అది ఎంటర్ చేసిన తర్వాత అలా చేస్తే ఒక ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ కెమెరా ఉంది కదా, ఈ కెమెరాని ఆ రెడ్ మార్క్ మధ్యలో నుంచి, రెడ్ మార్క్ పైకి నుంచి తీసుకొచ్చి కెమెరా పొజిషన్లో పెడితే డైరెక్ట్ యాప్ ఇన్స్టాల్ అవుతుంది. అయిన తర్వాత ఇది 4G కెమెరా అనేది ఉంది కదా, అది క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్ యాప్ ఇన్స్టాల్ అవుతుంది. ఈ కెమెరా పవర్ పెట్టిన తర్వాత ఇక్కడ రెడ్ లైట్ వచ్చి ఒకసారి ఇన్స్టలేషన్ అవుతుంది కెమెరా. అంటే పైకి కిందికి వచ్చిపోతుంది, మూవ్ అవుతుంది. చూడండి. 360 డిగ్రీస్ తిరుగుతున్నది. సో యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ కెమెరా సెట్టింగ్స్ ఒకటి చేయాలి. యాక్టివ్ చేసి ఇక్కడ వైఫై చూపిస్తుంది. మన రూటర్ వైఫై ఉంటుంది కదా, సెలెక్ట్ చేసి దాని యూజర్ అండ్ పాస్వర్డ్ ఇక్కడ సెలెక్ట్ చేసి ఎంటర్ చేస్తే మనకు మొబైల్కి వైఫై కనెక్ట్ అవుతుంది కెమెరా. చూడండి, ఇక్కడ కనెక్ట్ అయినప్పుడే కెమెరా కూడా ఒకసారి మూవ్ అవుతుంది మనకి. సో ఇది ఇక్కడ చెప్తుంది కూడా మనకి వైఫై కనెక్ట్ అయినప్పుడే వైఫై కనెక్టెడ్ అని చెప్తుంది. యాక్చువల్లీ మాన్యువల్ గా చేసుకోవాలంటే కూడా ఇక్కడ మాన్యువల్ గా ఉంటుంది అనమాట. వైఫై కనెక్ట్ కాకపోతే, లేదంటే ఇక్కడ వైఫై సెలెక్ట్ చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టాలి. వైఫై ఇన్స్టాల్ చేయడాక డైరెక్ట్ కెమెరా యాప్ లోకి వెళ్తే ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. చూడండి కెమెరా. ఇదేమో అలర్ట్ బటన్ అండ్ ప్లే బ్యాక్. ఏమైనా చూసుకోవాలనుకుంటే మ్యూట్ అండ్ స్పీకర్, మనం మాట్లాడాలనుకుంటే అది ఎక్కడ స్పీకర్ కెమెరా దగ్గర ఏం మాట్లాడుతుంది అంటే ఇది చేస్తే కనిపిస్తుంది మనకు. ఇది అలర్ట్ అనమాట, అలారం వస్తుంది. సో నేను బ్యాక్గ్రౌండ్ ఆఫ్ చేశాను. సో మినిమం ఇన్ని సెకండ్స్ అని వస్తుంది అది. ఇది 360 డిగ్రీస్ కెమెరా మూవ్ కావడానికి
ఇది ప్రెస్ చేస్తే మూవ్ అవుతుంది అనమాట. ఇంకా చూడండి ఇక్కడ కిందికి పైకి అండ్ 360 డిగ్రీస్ మొత్తం వస్తుంది.